పల్లకీలుగా మమ్మలను ఏర్పాటు చేసుకోండి నాయనా. స్తోత్రములు తండ్రి. గొప్ప దీవెనల చేత నింపి పంపమని నీ జ్ఞానమును, వివేక హృదయమును, వివేచనను మాకు దయచేయండి ప్రభువా. నిత్యము నా ప్రభువా నీతో అంటుకట్టబడ్డ జీవితాలుగా మా జీవితాలు మార్చుము నాయనా. స్తోత్రములు తండ్రి. నిత్యము నీతో అంటుకట్టబడాలి ప్రభువా. నిజమైన ఫలింపు మేము ఫలించాలి నాయన. ఈ లోకంలో ఉన్న వారికి నా తండ్రి నిజమైన ఫలితాలను ఇచ్చే బిడ్డలముగా అయ్యా, అనేకులను వెలిగించే బిడ్డలుగా నాయన మమ్మల్ని ఈ రోజు మీరు వెలిగించమని యేసు క్రీస్తు నామములో ప్రభువా స్తోత్రములు తండ్రి. నీ కృపలో మమ్మలను నిలబెట్టండి దేవా. నీ కృప నాయన శాశ్వత కాలముండును నాయన. నీ సత్యము ప్రభువా శాశ్వత కాలముండును నాయన. ఇదిగో ప్రభువా ఆ శాశ్వత కాలమైన కృపను, ఆ శాశ్వత కాలమైనటువంటి సత్యమును నాయన మా హృదయములలో ఉంచి నిత్యమైన వెలుగుగా మా ముఖములను వెలిగించి నీ కృపలో దీవించి పంపమంటూ నీ పరిశుద్ధమైన దివ్యమైన నామమునకు వేలాది కోటాను కోట్ల వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు నాయనా స్తోత్రములు తండ్రి. నీ ప్రియులు నాయన, నీ బిడ్డలు ప్రభువా స్తోత్రములు రాజా. వారి కష్టార్జితములో నుండి తెచ్చిన ప్రతి కానుకను ప్రభువా మీరు దృష్టించి ఉన్నారు ప్రభువా. ప్రతి కానుకకు నాయన నూరంతల ఫలాభివృద్ధిని దయచేయండి నాయన. నూరంతలుగా ఆశీర్వదించి పంపమని అడుగుచున్నాము దేవా. అవును నాయన, నీవు మాత్రమే సర్వశక్తి గల దేవుడవు నాయన. హృదయాంతర్యములో ఉన్న ప్రతి విషయమును క్షుణ్ణంగా తెలుసుకున్న దేవుడవు నాయన. మా హృదయ ఆలోచనను ఎరిగి ఉన్న దేవుడవు గనుక ప్రభువా మా హృదయ ఆలోచనలన్నిటిని ప్రభువా నీ కృపలో మంచివై ఉన్న ప్రతి ఆలోచనను ఫలింపజేయమని అయా మమ్మను, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో నాయన నిత్యము కాపాడమని నీకు మాత్రమే నూరంతల ఘనత, మహిమ, ప్రభావములు ఇక్కడ ప్రతి ఒక్కరి ద్వారా మీరు పొంది ఉన్నారని నమ్ముచు విశ్వసిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో, ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు.